నేను రచన తాండవ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సెల్ టవర్ నిర్మాణం వివాదానికి దారితీసింది. తుని పట్టణంలోని ఎంఆర్పేట చిండవారి వీధిలో ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణ పనులు స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. సిఐటియు నాయకులు, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. సెల్ టవర్ వల్ల రేడియేషన్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. తుని పట్టణంలోని ఎంఆర్పేట చిండవారి వీధుల్లో ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు, సిఐటియు నాయకులు కలిసి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి ముబారక్ సన్ని సిఐటియు నాయకుడు శ్రీను మాట్లాడుతూ సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చిన్నారులు, మహిళలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న టవర్ వల్లే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటప్పుడు మరో టవర్ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. అవసరమైన అనుమతులు లేకుండానే భవనంపై మరో సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించిన స్థానికులు వెంటనే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానికుల నిరసనలతో సెల్ టవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు పనులు విరమించి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుని పట్టణం 29వ వార్డు చేడంవారి వీధిలో ఈరోజు జియో 5G టవర్ కడుతున్నారని సమాచారంతో ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎడిచర్ల చేత అనే ఇంటి మీద ఈరోజు 5G ఎయిర్టెల్ టవర్ నిర్మించాలని చెప్పేసి కూలి వాళ్ళని తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ఈ టవర్ వల్ల రేడియేషన్ సమస్య వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ, అది పెద్దపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు అనేక మంది ప్రాణాలు ఈరోజు దారిలో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వెంటనే ఈ టవర్ నిర్మాణాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇటువరకే కలెక్టర్ గారిని కలిశారు, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఏ గారిని కలిశారు, అట్లాగే మున్సిపల్ అధికారులను కూడా కలిశారు. మున్సిపల్ అధికారుల నుంచి కూడా సమాచారం ఏంటంటే ఈ టవర్ కట్టడానికి ఎటువంటి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయినా సరే అనధికారికంగా ఇక్కడ ఎడిచర్ల చేత వాళ్ళ ఇంటిపైన ఈరోజు మున్సిపల్ అధికారి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోయినా అక్రమంగా వీళ్ళు దుర్మార్గంగా ఈరోజు పైన టవర్ నిర్మిస్తున్నారు. ఎడిచర్ల సీత అనే ఆవిడ ఆ ఇంటికి కనీసం పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టేస్తుంది. పైగా కట్టేసి అదే పర్మిషన్ లేకుండా పైన టవర్లు కూడా వేస్తున్నారు. ఈ టవర్లు వేయడం వల్ల వీధిలో వాళ్ళకి, చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరూ స్కూల్ పిల్లలు పక్కన చాలా లయోలా స్కూల్ అని, శ్రీ అర్కా స్కూల్ అని చాలా స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా సరే కానీ ఇది ఆపాలని, అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. పక్కన ఒక టవర్ కూడా వేశారు. దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్, అది ఎప్పుడో వేశారు, అది తీయించడానికి కూడా చాలా గొడవలు చేశారు. ఒక సంవత్సరంలో తీసేస్తున్నారట. అది ఉండగానే ఇంకొకటి వేయడానికి ఇక్కడ పర్మిషన్ లేకపోయినా అందరినీ ఎదిరించి మరీ కావాలని చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఇళ్ల మధ్యలోని, ప్రజల మధ్యలోని రోడ్డు వారిన ఈ టవర్లు వేయడానికి పర్మిషన్ లేకపోయినా సరే కానీ టవర్స్ వేస్తున్నారండి. అలాగే చాలా మంది పిల్లలకి, అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, దివ్య మేడం గారి దగ్గరికి వెళ్ళాం, చాలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, అలా తిరుగుతూనే ఉన్నాము. ఉన్నా సరే కానీ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. మేడం కూడా అన్నారు ఏంటంటే పర్మిషన్ లేదమ్మా, మీరు పెడితే కనుక అబ్జెక్షన్ చేయండి అని చెప్పారు. అయినా సరే కానీ వాళ్ళు పర్మిషన్ లేకపోయినా ఎప్పుడు రాత్రులు పగలు ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళు పనులు చేయించేస్తున్నారు. కొంచెం కొంచెంగా చేయించి మొత్తానికి ఈరోజు ఫినిష్ చేయడానికి వచ్చారు. ఇది ఏమైనా సరే ఆపడానికి మేము అందరం ఇలా రోడ్డు మీద నిల్చుంటున్నాం. పనులు మానుకొని పొద్దుట 7 గంటల నుంచి రోడ్డు మీదే ఉన్నాము. ఇప్పుడు గతంలో ఇక్కడ టవర్ వేసినది ఒక నెలలో తొలగి చేస్తున్నది. ఇది కూడా మనకి 4 నెలల నుండి 5 నెలల ప్రాసెస్ జరుగుతున్నది. ఈ ఆర్డర్ కట్టను అడ్డుపడుతున్నారు. కానీ ఇక దివ్య మేడం దగ్గర వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గర వెళ్ళాం, మున్సిపాలిటీ వెళ్ళాం, సిఈ గారి దగ్గర వెళ్ళాం, మొత్తం నాయకుల దగ్గర వెళ్ళామండి. దానివల్ల ఏంటంటే అందరూ మా పర్మిషన్ లేదు, మీరు వేయించడానికి ఇల్లు లేదు, ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు చెప్పండి అని చెప్పారండి. దానివల్ల ఏంటంటే ఈ ఆర్డర్లో మొత్తం లేడీస్ అందరూ చాలా ప్రాబ్లం పడుతున్నారు. దానివల్ల మీరు దయించి ఇక టవరు లేకుండా మనం నిషేధించండి. అంతవరకు మీరు చేసిన సాయం అదేనే మాకు. ఎందుకంటే ప్రాబ్లం పిల్లలకి, అందరికీ పెద్దోడికి ప్రాబ్లం వచ్చేస్తున్నాయండి. ఈ రేడియేషన్లో మొత్తం అన్ని చచ్చిపోవడం, జనాలు చచ్చిపోవడం, ఈ చచ్చిపోవడం, నిన్న 2 పెట్టలు చచ్చిపోయింది, ఇంట్లో పడ్డాయండి, వచ్చి పడిపోయింది పైనుండి. స్కూల్స్ ఉన్నాయండి, ఆగ్రా స్కూల్ ఉంది, లైవ్లో ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. మొత్తం చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయించి మీరు మాకు ఈ టవర్ న్యాయం చేయండి, టవర్ నిషేధించండి. Tandava News. For more updates, like, share and subscribe.